హాయ్ గైస్, ఈరోజు నేను నాయగ్రాకి సోలో ట్రిప్ వెళ్తున్నా. నాకే కొంచెం వినడానికి ఎబ్బెట్టుగా ఉంది సోలో ట్రిప్ అంటే. బట్ ఏమో ఇంట్లో కూర్చొని బోర్ కొట్టింది. ఏదో ఒకటి చేద్దాము వీకెండ్కి హ్యాపెనింగ్గా. అట్లీస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక ఆఫర్ ఉంది యాక్చువల్గా. గో బస్ అని ఒకటి ఉంటుంది అనమాట, ట్రాన్సిట్ సర్వీస్ లాంటిది. వీకెండ్లో $10కి ఎంతైనా తిరగొచ్చు అందులో. ఇంకా నేనేం చేసా యాక్చువల్లీ, సరే ఇప్పుడు తిరగొచ్చు అంటున్నారు కదా, లెట్స్ ఒక $10 పాస్ తీసుకొని మా ఇంటి దగ్గర నుంచి గో ఉండే నయాగ్రాకి. మధ్యలో 2-3 మారాలనుకోండి గోలు, బట్ ఫైన్. $10కి వెళ్ళేసి అయితే రావచ్చు కదా. అంటే మిగతా ఖర్చులు ఉంటాయి, బట్ ట్రావెలింగ్ ఖర్చులు $10 అయిపోతాయి. 600కి నయాగ్రా ఫాల్ చూస్తున్నాం అంటే ఎంతో కొంత మంచిదని చెప్పుకోవాలి. కాబట్టి బయలుదేరిపోయినా వాకింగ్. అంటే వాకింగే వెళ్ళిపోను, వాకింగ్ వెళ్తే ఇక 2 రోజులు పడుతుంది. కానీ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి, స్టేషన్లో ఇప్పుడు ఆన్లైన్లోనే గో పాస్ తీసుకోవాలి, స్టేషన్లో లేరు. ఆ వీకెండ్ పాస్ అనేది తీసుకొని $10 అన్నా కదా, ఆడికి వెళ్ళి గో ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కినాక మళ్ళా పడుతుంది. అంటే మనం స్టార్ట్ అయ్యి వాకింగ్ స్టార్ట్ చేయగానే ఇంత పెద్ద విధ్వంసం జరిగింది. ముందు ఎన్ని విధ్వంసాలు ఉంటాయో ఏందో కూడా తెలియదు. బట్ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోవాలి, లేకపోతే మన మీద మనకే కాన్ఫిడెన్స్ పోతుంది. ఆ లౌడాలో ఫిలాసఫీ నేను ఫాలో అవుతాను కాబట్టి బయలుదేరా. లెట్స్ సీ ఏమవుతుందో. మన గో స్టేషన్కి అయితే వచ్చేసినాం. నేను ట్రైన్ ఎక్కుతున్నానంటే ఈ ప్లేస్ పేరు డన్ఫోర్త్. వాడు కనిపిస్తుంది చూడది, ఇక్కడ ఎక్కుతున్నాను నేను ట్రైన్. ఇదే ట్రైన్ స్టేషన్, గో స్టేషన్. కాకపోతే మనకి పెద్దగా ఐడియా లేదు, ఫస్ట్ టైం కాబట్టి లోపల వాళ్ళని అడిగా, అంటే ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడి దగ్గర వెళ్ళాలి అని. వాళ్ళు హెల్ప్ చేశారు యాక్చువల్లీ. ట్రైన్ ఎక్కాక ఎన్నో అద్భుతాలు చూడాల్సి వస్తుంది. బట్ ట్రావెలింగ్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు చెరిష్ కదా. నేను కాలేజ్లో వచ్చేది. Let's see how it goes. The train's here. ఇది కింద, పైన ఇంకో ఫ్లోర్ ఉంది. ఇప్పుడు ఆడికి పోతున్నాం మనం. ఇది మిడిల్ ఫ్లోర్, ఇది పై ఫ్లోర్. కింద ఫ్లోర్ కాదు, పైన ఫ్లోర్ కాదు, మధ్య ఫ్లోర్లో ఉన్నా. ఎందుకంటే పైన ఫుల్, కింద కూర్చోబుద్ది కాదు. ఏం చేస్తాం మధ్యలో. బెటర్ లక్ నెక్స్ట్ టైం మధ్యలో ట్రైన్ మారాలి. అలా 5 ఫ్లోర్ దొరికితే బాగుంటుంది. లాస్ట్లో కింద ఫ్లోర్ కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే మనం ఎట్లా 4 ట్రైన్లు ఎక్కాలి కాబట్టి. ఈ పై దాకా పోతలే, కానీ ఇది ఫేమస్ CN టవర్ అంటారు మన టొరంటోలో. మనకి మన ఒక ట్రైన్ జర్నీ అయిపోయింది, దిగుతున్నా. ఇంకో ట్రైన్ జర్నీకి వెళ్ళాలి ఇప్పుడు. లెట్స్ సీ ఉంటుంది ఏంది అని. ఈ ట్రైన్ డైరెక్ట్ నయాగ్రాకి. చెప్పాక 2 ట్రైన్స్ మారాలని. వెళ్ళిపోతున్నాం. కూర్చోం. ఇంకో గైస్ బస్ స్టాప్ ఇది. అక్కడ బస్సు కనిపిస్తుంది చూడండి, నయాగ్రా 12:56కి ఉంది. ఆడ మనకు కనిపిస్తుంది చూడు నయాగ్రా ఫాల్స్ అని. ఈ బస్సులో మనం ఫుల్ జనాలు కూడా ఉన్నారు, బస్సు ఎక్కేటోళ్ళు. పొద్దున వర్షం, ఎండ, ఇక నైట్ చలి అన్నీ చూస్తామేమో. 3 క్లైమేట్లు కవర్ చేసిన అదృష్టవంతుని అయితేనే మనం. మరి చూద్దాం, లెట్స్ చెక్. మనం బస్సు ఎక్కుతున్నాం. హాయ్. బస్సు ఫుల్ ఉంది. మనమైతే బస్సులు ఉన్నా ఆన్ ద వే టు నయాగ్రా. ఫీలింగ్ ఎక్సైటెడ్ అంతే. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదంటే ఇంతకుముందుకు ఒకసారి వెళ్ళినా, బట్ వింటర్లో వెళ్ళినా ఎక్కువసేపు లేను. బట్ దిస్ టైం నేను ఒక్కనే వెళ్తున్నా కదా, ఇట్స్ లైక్ సంథింగ్ ఎల్స్. భలే ఉంది కదా వ్యూ. యాక్చువల్లీ సూపర్ అనిపిస్తుంది నాకు చూడడానికి. మీకు అదే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. యాక్చువల్లీ అది భలే ఉన్నాయి అసలు. ఆ క్లౌడ్స్ కానీ, క్లైమేట్
ట్రావెల్ చూడరు ఎట్లా పడుతుందో అసలు ఏం కనిపించట్లా. వెల్కమ్ టు నయాగరా ఫాల్స్ రోడ్డే అసలు సరిగ్గా కనిపించలేదు. నయాగరా ఫాల్స్ ఏం కనిపిస్తే పడుతుందో. ప్యాక్ అవుతుంది. మనం ఫస్ట్ టైం వచ్చినాం, మనకు అంత ఐడియా లేదు. ఒక్కసారి వచ్చినప్పట్లో కానీ అది మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో వచ్చా. బస్సు ఈ కథ ఎట్లా వాళ్ళ కూడా తెలియదు. కనుక్కుందాం ప్రొసీజర్ ఏందో, ఏం బస్సు ఎక్కాలో కనుక్కొని ఎట్లయినా రీచ్ అవ్వాల్సిందే. కెమెరా రే స్కామ్, మామూలు స్కామ్ కాదు. ఏంటంటే పైకి బస్సు పోదంట. మనకి ఇప్పుడు ఇండియాలో గుడ్లకి ఎట్లా పోతాం ఆడ తీసుకోవాలి. మళ్ళీ వీళ్ళు పైకి పోయే బస్ టికెట్ కూడా యాపిల్ పే కూడా తీసుకోరంట. అంటే నేను టొరంటో నుంచి ఇడికి $10 వస్తే ఈడ ఇక స్కామ్ చేసిర్రు. ఏం స్కామ్ అంటే ఈ గిది ఒకటి ఇచ్చిర్రు. పైకి బస్సు ఎక్కడానికి $13 అంట, అప్ అండ్ డౌన్. జస్ట్ ఈ నుంచి ఒక 3 కిలోమీటర్లు తీసుకుపోతాయి. వాడు 70 కిలోమీటర్లు తీసుకొస్తే $10 తీసుకుండు. ఇన్ని నుంచి ఒక 3 కిలోమీటర్లు తీసుకుపోయినందుకు ఈ పాస్ ఇచ్చి దీనికి $13. మళ్ళీ ఏంది యాపిల్ పే తీసుకొని అన్నారు. తీసుకొని అంటే ఇక మళ్ళీ క్యాష్ డ్రా చేసిన ఏటీఎంలోకి వెళ్ళి. ఆ ఏటీఎంలో కండిషన్ ఏంది, క్యాష్ వేరే ఏటీఎం నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి వాడు మళ్ళీ ఒక $3 నొక్కిండు క్యాష్ డ్రా చేసినందుకు. సర్లే ఎంతకన్నా మంచిదని $13 అయితే $40 డ్రా చేసిన. ఇట్లాంటి స్టన్స్ ఇంకెన్ని చూడాలా ముందు పోయినాక. చూద్దాం మొత్తం ఖర్చు ఎంత ఏదో ఫైనల్గా చెప్తా లాస్ట్లో. కలిసిన గొప్ప బస్సు ఎక్కుతున్నా ఇప్పుడు. మరి కొద్దిసేపట్లో ఫాల్స్ దగ్గర ఉంటాను. చూద్దాం వాట్ హ్యాపెన్స్. వచ్చేసినాం. స్వర్గం ఉన్నాయి కదా. ఫెర్రీ తీసుకోవాలి. గట్టిగా హ్యాపెనింగ్ ఉంది. వీకెండ్ కదా, ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు. కింద రెస్టారెంట్ కూడా ఉన్నట్టుంది. ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది. జిప్ లైన్ ఉంది ఆడ, దాని మీదకి వెళ్ళిపోతాం జిప్ లైన్లో. చూసాం మనం ఎంతవరకు క్రూజ్ చూద్దాం. ఫస్ట్ అన్నీ చూద్దాం. లెట్స్ సీ. టికెట్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో కనుక్కుంటే బ్యాక్ సైడ్ వెళ్ళమన్నది పిల్ల. నాకు తెలిసి ఇండియా అనుకుంటుంది. అక్కడ బోట్ టికెట్స్ అని కనిపిస్తుంది. బోట్ అంటే ఫరీయే కదా. చూసాం ఇక తప్పైంది అనుకో ఏం చేస్తాం. నాకు తెలిసి సెల్ఫ్ పర్చేస్ ఏమో అని నాకు అనిపిస్తుంది. చూసి రాడ కనిపిస్తుంది బోట్ టికెట్స్ అని. యా లైక్ ఇక్కడ అందరు పర్చేస్ చేసుకుంటున్నారు ఎవరంతకు వాళ్ళే. క్రేజీ ఉంది కదా బోట్. అది పెట్టిరు జరా సింబాలిక్గా మాస్. పర్చేసింగ్ ద టికెట్సేగా మనకు కావాల్సింది. వెళ్తున్నా ఉంటుంది దారి. సెల్ఫ్ సర్వీస్. buy tickets. Welcome to Niagara City Cruises. Select your cruise type, quantity of tickets, and the currency paid. ట్యాక్స్ 37 ఒక మనిషికి, ఎందుకంటే ఒక్కనే వచ్చినా కాబట్టి. ఇదే ఎంట్రన్స్. పోవాలి ఇట్లా మనం పోతే తెలుస్తుంది. పోవాలి ఇట్లా. హాయ్. పిచ్చ ఎగ్జైటెడ్ ఉన్నా. మామూలు ఎగ్జైట్మెంట్ కూడా అయింది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చినా మిస్ అయినా. వింటర్లో వచ్చాను కాబట్టి ఇంటలే వర్షం ఇవ్వాల. మళ్ళీ ఆడుకుంటుంది మనతోని, మళ్ళీ పడుతుంది. మనం గ్రూప్ కానందుకు తొందర వచ్చేసాం. గ్రూప్ వాళ్ళని ఆపిరాడా, ఎందుకంటే 100 మంది ఉంటారు కాబట్టి. మనం ఎన్ని సోలో బ్రతికే బెటర్ కాబట్టి మనం లిఫ్ట్లోకి ఎక్కించేది. ఇంకా నాకు తెల్లని కూడా ఫస్ట్ టైం పెట్టాలి. వాళ్ళ వైఫ్ చెప్పింది ఇప్పటిదాకా మాట్లాడిన లిఫ్ట్లో. మనం కూడా ఫస్ట్ టైం చూద్దాం. క్రేజీ లిఫ్ట్ పైకి పోతుంది. ఇంకోటి కిందికి కూడా వస్తుంది చూడరి. ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ. ఫోటోలు తీస్తారు మంచిగా. దీనికి కూడా మళ్ళీ పైసలు చూద్దాం. మంచి వస్తే తీసుకున్నాం, లేకపోతే ఉన్నదే ఒకటి కదా. చాలా ఇచ్చింది మరి ఫోటో టికెట్ అంట. ఇవన్నీ నమ్మినాం అనుకో బుగ్గ అయిపోతాయి. నేను మామూలు బుగ్గ కాను. ఇప్పటికే బెలూన్ అయినా
మళ్ళీ ఎండ కొడుతుంది. ఇట్లుంటుంది కెనడా వెదర్. కానీ మస్తు అనిపిస్తుంది నిజం చెప్తున్నా. ఆ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలే నా ఫీలింగ్, కానీ మజా మజా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. క్రూజ్ చూడు రే, పూలు కూడా భలే ఉండేలే, చూడు క్రేజీ ఉన్నాయి యాక్చువల్గా. కవర్ ఇస్తున్నారు నీళ్ళు పడకుండా వేసుకోవాలి మీద. కుంపు పాన ఉన్నట్టున్నా కదా, తడవకుండా మన బట్టలు ఇది ఇచ్చిరనమాట కవర్. నయాగ్రా పేల్స్ అని రాసింది దీనిపైన. చూడు ఎట్లుందో జనాలు గినాలు, నయాగ్రా కథ. ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, వీడియోలు. బాగుంది యాక్చువల్గా చూడడానికి అట్మాస్ఫియర్ కానీ. అలా నా అదృష్టం బాగుంది, మళ్ళీ ఎండ వచ్చింది. ఆ క్రూస్లో పడికి పోతున్నా. నీళ్ళు చూడు ఎంత గలీజ్ ఉన్నాయి, ఎంత నాయకులు అయినా గడ్డి గడ్డి. మన క్రూస్లో పైకి ఎక్కుదాం అనుకుంటున్నాం. స్లో అవుతుంది. ఈజీ. మనం లోపడి పోతున్నాం మాల్స్ లోపలికి. ఏది ఆశగా యూఎస్లో ఉన్న కెనడాలో ఉన్న పక్కా నయాగ్రాకి వెళ్ళండి, ఫెరీ ఎక్కండి. యూఎస్కి కెనడాకి మధ్యలో ఫ్లాగ్స్ వాటర్లో ఉన్నది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇది కెనడా ఫ్లాగ్. మన ఫరీ ప్రయాణం అయిపోయింది. మనం ఇప్పుడు బయట దిగి నెక్స్ట్ మనం యూఎస్ కెనడా
బార్డర్కి వెళ్దాం మ్యాక్సిమం. ఫుడ్ తిన్నాము, మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్లో పెట్టుకొని నెక్స్ట్ యుద్ధానికి సిద్ధం అవుదాం. సెంటర్లో ఉంది లోపల. చాలామంది కొనేవాళ్ళు కొంటున్నారు, బట్ మనం ఈ రేట్లో తట్టుకోలేము. చూసిరా, కప్ ఏమో $20 అంట, ప్యాక్ బుక్ $15. ట్యాక్సీలతో కలిపితే మళ్ళీ 17-18 అవుతుంది. మనతో ఎన్ని ఏడవుతాయి, అందుకే లైట్ తీసుకున్నా. ఇక పైకి పోతున్నాం. సబ్వేకి వచ్చి ఫుడ్ తింటున్నా, తక్కువ కాస్ట్ ఇదే ఇక్కడ. నెక్స్ట్ మనం యూఎస్ బార్డర్కి వెళ్దాం. సైడ్ యుఎస్, ఇటు సైడ్ కెనడా. నేను ఇప్పుడు కెనడా నుంచి యుఎస్కి వెళ్తున్నా. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి యాక్చువల్గా, వాక్వే ఉంది. యా, లెట్స్ గో. ఆర్డర్ ఇది మనీ వేయాలంట, ఇందులో వేస్తే టోల్ ఫ్రీ ఉంటుందంట. అక్కడ రాసింది చూడండి. ఇప్పుడు నేను ఇప్పుడే యూఎస్కి వెళ్తున్నా. ఇదే బార్డర్. ఈ బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళిపోయినాం అనుకో, ఇంకో అక్కడికి అది టోల్ గేట్స్ ఉన్నాయి ఆడ, అది దాటి వెళ్ళిపోతే యుఎస్. మధ్యలో మనకి కంట్రీ చేంజింగ్ ఉంటుంది, అది చూపిస్తాం మీకు. క్రేజీ ఉంటుంది. స్టే ట్యూన్డ్. ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది చూసిరా, ఇదే కంట్రీ చేంజింగ్ బార్డర్. నాకు మధ్యలో ఉన్న బ్రిడ్జ్లో ఉన్న, ఇటు వెళ్తే నయాగరా, ఇటు పోతే కెనడా, ఇటు పోతే యుఎస్ఏ. నయాగరా వ్యూ యుఎస్కి కెనడాకి మధ్యలో నుంచి అమ్మ. మనం బార్డర్ లైన్లో ఉన్నాం ఇప్పుడు 2 కంట్రీస్కి. చూడు, యుఎస్కి కెనడాకి. క్రేజీ కదా. ఇటు పోతే యుఎస్, ఇటు పోతే కెనడా, మనం రెండింటికి మధ్యలో ఉన్నాం. యుఎస్ ఫ్లాగ్, కెనడా ఫ్లాగ్, బార్డర్. క్రేజీ ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ అనిపిస్తుంది చూసిరా యుఎస్ ఫ్లాగ్, అది యుఎస్ ఫ్లాగ్ అక్కడ అనిపించేది. యుఎస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆఫీస్లో వచ్చినా, ఇది యుఎస్ అంట, అది కెనడా అంట. ఇమ్మిగ్రేషన్ పాస్ చేయించారు నాతో. అంటే నేను ఎప్పుడు రాలేదు యాక్చువల్గా యూఎస్కి. ఒకసారి నేను బోస్టన్ ఎయిర్పోర్ట్లో దిగి అలా బయట అడుగు పెట్టేసి లోపలికి వెళ్ళిపోయా. లైక్ మనకు అంత టైం లేదనమాట ట్రాన్సిట్లో కదా. ఇక ఫస్ట్ టైం యూఎస్కి వచ్చా. ఎలా ఉంటుంది నయాగరా యూఎస్ఏ. యూఎస్కి కెనడాకి పెద్ద తేడా ఉండదని నాకు. అంటే ఏం పెద్ద తేడా ఉంటుంది, మనం సిటీలోకి కూడా వెళ్ళలేదు కదా. నయాగరా ఫాల్స్, స్టేట్ పార్క్, యూఎస్ఏ. చూద్దాం యూఎస్ నుంచి ఎలా ఉంటుంది.
Niagara from US. Niagara. ఎట్లుంది చూడు, అమెరికా నుంచి ఇట్లుంది, ఏం కనిపిస్తా అట్లా. నుంచి నాగరా వ్యూ అనమాట ఇది. ఇంత మంచిగా కనిపించట్లేదు యాక్చువల్గా, ఎందుకంటే మనం కెనడా నుంచి చూసినాక ఇదేం పెద్దగా కనిపించట్లా. ఒక సైడ్ ఆఫ్ ఫాల్స్ కనిపిస్తున్నాయి అంతే. హార్డ్ రాక్ కెఫే ఉంది ఇక్కడ కూడా, అటు సైడ్ కూడా ఉండే యాక్చువల్గా, చూపెట్టే అనుకుంటా మీకు. ఏదో అట్రాక్షన్ సెంటర్ అంటే ఇది మరి ఫర్ టూరిస్ట్. వ్యాక్స్ మ్యూజియం అంట, ఏముంటుందో మరి తెలియదు మనకి. బైక్ రెంటల్స్ అంట, తీసుకోవచ్చు కానీ మనం ఇంకా 1 hour ఉంటాం మహా అయితే. దానికి ఇప్పుడు మళ్ళీ రెంట్ తీసుకుని దానికి డబ్బులు బొక్క. ఫుడ్ కోర్ట్లు కథ ఉన్నాయి ఈడ. ఏం లేదు యాక్చువల్లీ ఇటు సైడ్. వీరికి యూఎస్ అడిగి మురుగన్ ఇడ్లీ ఉంటుంది, అట్లనే మురుగన్ కేఫ్ అంట. ప్యూర్ నీళ్ళు పడుతున్నాయి. ఇది వాటర్ ఫాల్ ఏమో మరి, రెయిన్బో లాగా ఏదో ఎత్తున్నారు. ఇంకా నిజంగానే న్యూయార్క్ నయాగ్రా ఫాల్స్. భలే మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అసలు లిటరల్గా ఏం అర్థమవుతలేడు, ఏం లేదు. చేస్తూ ఆడుతుంది ఏంటి కామెడీయా, దుబ్బేస్తున్నారు. షాపులు, టికెట్ షాపులు గయ్యి ఉన్నాయి. అదే పబ్లిక్ ఎక్కువ లేదు ఇటు సైడ్ మరి అంట. షాపింగ్ సెంటర్ మరి ఏంటో ఇది. షాపింగ్ సెంటర్ ఫ్లాగ్ కనిపించింది, ఆ హైవే వేరు. ఇండియా బిర్యానీ, నాయగ్రా తందూరి హట్ అంట హోటల్ వేరు. బాగుంది యాక్చువల్గా చూడ్డానికి. ఇక్కడ కూడా మన డామినేషనే భయ్యా. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంట, ట్విస్ట్ మిస్ట్ అంట. రేట్లు చూడు ఎంత ఘోరం ఉన్నాయో. మా దిక్కే బెటర్ కొంచెం. పంజాబీ హట్, హైదరాబాదీ బిర్యానీ. ఈ ఫుడ్ షాప్లు బాగున్నట్టున్నాయి యూఎస్. ఆల్రెడీ బఫే అంట. ఆల్రెడీ మనం తినేకపోతే సబ్వేలో తిన్నా, లేకపోతే తినేటో నేనా. ఏం చేస్తాం, ఫుడ్ బాగా దొరికేటట్టుంది యూఎస్లో మాతో కంపేర్ చేస్తే. మెయిన్గా ఇండియన్ ఫుడ్ యాక్చువల్గా చాలా దొరుకుతుంది. ఆడ బయటికి వస్తే 3-4 చోర్లు ఉన్నాయి. క్రేజీ పార్క్ అంట. ఏముంటుంది ఇక్కడ, ఏం లేదు గైస్. పోతే ఆడ కార్ పార్కింగ్ ఉంది, తలకాయ నొప్పి, టైం వేస్ట్ ఇవ్వాలి. ఇవన్నీ పోతురా, రివర్స్ పోతురా. ఫాల్స్ అక్కడి నుంచే బాగా కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి అంత కనిపించట్లేదు మరి. గైస్ యూఎస్ సైడ్ చూడడానికి అయితే ఏం లేదు. ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్స్ అయితే బాగున్నాయి, బయటనే ఉన్నాయి. బఫే, హైదరాబాద్ బిర్యానీ అది ఇది అన్నారు. ఓకే అంతే, అంతకు మించి అయితే నా పెద్ద ఏం అనిపించలే. ఫాల్స్ అయితే చూడడానికి అటు సైడ్ నుంచే బాగున్నాయి యాక్చువల్గా. కెనడా పోతున్నాం మనం మళ్ళీగా. బేక్ ఆడ కనిపిస్తుందా దీని నుంచి యూఎస్ నయాగ్రా వ్యూ. అదేం లేదు గైస్, సీరియస్ అయిపోవాలంటే. కెనడా చాలా బాగుంది కంపారిటివ్లీ. నేను పోలట్లే కానీ నాకు అదే బాగా అనిపించింది యాక్చువల్గా. హ్యాపీనింగ్ కూడా ఉంటుంది సిటీ అక్కడ. కెనడాకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ, కానీ మంచి ట్రిప్ అనిపిస్తుంది నాకు ఇది. ఫస్ట్ టైం సోలో ట్రిప్ చేసిన. ఇంకేమన్నా ఉంటే చిన్న చిన్న అట్రాక్షన్స్ చూసుకొని లగెత్తడం, ఇంకేం లేవు.
యునైటెడ్ స్టేట్స్ బార్డర్ లైన్ ఆఫ్ యూఎస్ అండ్ కెనడా చూస్తున్నాం మళ్ళీ. మళ్ళీ కెనడాలో కూడా ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోతున్నా, చాలా అలసిపోయినా నేను, అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరినా. వెళ్తే కొంచెం రెస్ట్ దొరికింది కదా, రేపు మళ్ళీ వర్క్ ఉంది. ఈ బ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంతకుముందు నుంచి చూస్తుంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతే, బాయ్.